ఒక ఆయన బట్టలు కుట్టుకునేటటువంటి ఒక దర్జీ ఆయన ఉన్నాడు. ఆయన చూచాడు, బలరామకృష్ణులారా మీరు చాలా అందంగా ఉన్నారు, బట్టలు బాగున్నాయి, కానీ ఈ బట్టలు ఎలా కట్టుకోవాలో అలా కట్టుకోవాలి. పంచి గొప్పదైనా చాలామంది చూస్తారా వెనకతల గుమ్మడికాయకి చుట్టట్టు ఉంటుంది పంచి. ఆ పంచి కుచ్చుళ్ళు సక్రమంగా పెట్టి ముందు గోచి అలా పెట్టి ఇలా వేళ్లాడుతూ కట్టుకోవడం కూడా ఒక అందం. వస్త్రం ధరించడం కూడానండి. పంచేమో ఇటు దిగిపోయి వెనకాతల కనబడుతూ అసహ్యంగా ఉంటే గుళ్ళోకి వెళ్ళేటప్పుడు వెనకాతలు చూడలేక చచ్చిపోతున్నారు కొంతమందిని. కాబట్టి ఎప్పుడూ కూడా అలంకారం కూడా బాగుండాలి. అందుకని ఆయన ఏం చేశాడు, ఆ పంచ కుచ్చుళ్ళు తీర్చిదిద్దాడు, చక్కగా అలంకరించాడు, కండువా వేశాడు, నూలు కండులు మెడలో వేశాడు. అప్పుడు కృష్ణుడు మెచ్చుకున్నాడు, అద్భుతంగా అలంకారం చేసావు, నూలు కండులు కూడా మెడలో వేశావు, నీకు సారూప్యంబును లక్ష్మియున్న సగన్ ఐశ్వర్యాది సంధాయి, ఈ రోజు నుంచి నా రూపం ఇస్తున్నాను అన్నాడు. ఆ క్షణం నుంచి ఆ దర్జీకి అచ్చం కృష్ణుడి రూపం వచ్చేసిందిట. కృష్ణుడు ఎలా ఉంటే అలా ఉండేవాడు, నీలంగా మేఘఛాయ శరీరంతో అందంగా అయిపోయాడు అనమాట. డబ్బు కూడా ఇచ్చాడు, పదవి కూడా ఇచ్చాడు. ఇంకొంచెం ముందుకు వెళ్ళారు బలరామకృష్ణులు. అలంకారం బాగున్నది, బట్టలు బాగున్నాయి, కానీ మెడలో దండలు లేవు. అందుకని దండల కోసం అటు ఇటు చూశారు. సుధాముడు అని పేరు కలిగిన ఒక మాలాకారుడు ఉన్నాడు, దండలు మాలలు కట్టుకుని దాంతో బతికేటటువంటి ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు సుధాముడు. ఆయన చూసేట రాముణ్ణి కృష్ణుణ్ణి కూడా. స్వామి రండి రండి అని ఇంటికి పిలిపించాడు, అరుగు మీద కూర్చోబెట్టాడు. ఎంత అందంగా ఉన్నా దండ లేకపోతే శ్రీకృష్ణుడు శోభిల్లడు. వైజయంతిమాలు ఉండాలి, వనమాలు ఉండాలి. అందుకని తులసి పువ్వులు ఇవన్నీ కలిపి అందమైన దండలు కట్టి ఇద్దరికీ మెడ నిండా వేశాడు. అప్పుడు నిజంగా ఇద్దరు వనమాలికా విరాజిత విశాల వక్షులయ్యారు. శ్రీకృష్ణుడు వనమాలి అయ్యాడనమాట, మాల ధరించిన వాడు మాలి. అప్పుడు కృష్ణుడు సంతోషపడిపోయి నీకేం కావాలో కోరుకో అన్నాడు. వాడే ఉన్నాడా సుధాముడు, నాకేం కావాలయ్యా, నాకు లౌకికమైన కోరికలు లేవు, నేను చూడగానే అన్నీ పోయాయి. నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యమును నితాంతాపార భూతదయయును తాపసమందార నాకు దయచేయగదే. నాకు అనాలి, అంతేగాని మాకు కష్టమా? ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా అడుగుతారు. పద్యంలో నాకు అని ఉంది. తండ్రి నేను నీకు పూలదండ వేసింది నిన్ను సత్కరించుకుని తరించడానికే తప్ప కోరికలతో కాదు. నాకు నువ్వు ఇవ్వవలసింది ఏమిటి, రోజు నీ పాదాలని సేవించాలి. నీ పాదాలు పద్మాలు, నీ పాద పద్మ సేవ నిరంతరం రావాలి. నీ పాదములను పూజించే భక్తులు ఉన్నారే వాళ్లతో స్నేహం ప్రసాదించు. నాకు స్నేహం ఎవరితో ఉండాలి, నీ భక్తులతో స్నేహం ప్రసాదించు. ఎప్పుడు తరగని భూతదయ ప్రసాదించు. అందరినీ నేను ప్రేమించాలి, ఆ ప్రేమ కూడా ఎప్పుడూ చూపించాలి, తరగని ప్రేమ చూపించాలి. ప్రేమ ఇవాళ ఉండి లేకపోతే ఎలాగా? నిత్యము ఎప్పుడు అందరినీ ప్రాణులందరినీ ప్రేమించేటటువంటి భాగ్యం ప్రసాదించు, దయని ప్రసాదించు. నువ్వెందుకు ఇస్తావు అంటే నువ్వు తాపసమందారుడివి, తపస్సు చేసిన వాళ్ళ కోరికలు తీర్చే కల్పవృక్షాలివి. తాపస్సులు అంటే తపస్సు చేసిన వారు, మందారము అంటే కల్పవృక్షం. కల్పవృక్షం ఏ కోరికైనా తీరుస్తుంది. నువ్వు తపస్సు చేసిన వాళ్ళ కోరికలు తీర్చే కల్పవృక్షానివి. అందుకని అడుగుతున్నాను, నాకు దయచేయమనగానే కృష్ణుడు తథాస్తు. దాంతోపాటు భూలోకంలో ఉన్నంతకాలం సకల భోగాలు అనుభవిస్తావు, శరీరం విడిచిపెట్టాక నా దగ్గరకు వస్తావని ఆశీర్వదించాడు. ఇప్పుడు బట్టలు బాగున్నాయి, బట్టలకి చేయవలసిన అలంకారము బాగున్నది, మెడలో నూలు కండలు ఉన్నాయి, దండలు ఉన్నాయి. ఇంకా ఉండవలసింది ఒక్కటి ఉంది. దానికోసం ఈయన ఏమెరగనట్టుగా ఇంకొంచెం ముందుకు వెళ్ళాడు. ఇంతలో అక్కడికి ఆడవాళ్ల గుంపు రావడం మొదలుపెట్టింది. మంచి అందగత్తెలైన చెలికత్తెలు కొంతమంది కంసుడి ఇంటికి బయలుదేరారు. వాళ్ళందరికీ ఒక నాయిక ఉన్నది. నాయకి అనకూడదు, నాయిక అనాలి, గుర్తుపెట్టుకోండి. మంగళ నాయకి అని పాటలు పాడుతున్నారే, నాయకి అనే శబ్దం ఉండదు, నాయిక, నాయిక. ఈ అందరికీ నాయిక పొట్టిగా ఉంది, ముఖం కొంచెం పర్వాలేదు కానీ చేతులు ఇలా పొట్టిగా ఉన్నాయి, నడుము వంగి ఉంది, గూని ఉన్నది, కాళ్ళు వంగున్నాయి. 3 వంకరలు ఉండడం వల్ల దాన్ని ఏమంటారు, త్రివక్ర అంటారు. పాపం 3 చోట్ల నడుము,
వీపు కాళ్ళు ఈ మూడు కూడా వంగి ఉన్నాయి. అటువంటి ఒక గూనిది, గూనిదాన్ని సంస్కృతంలో కుబ్జ అంటారు. కుబ్జ అంటే గూనిది అన్నమాట. మందర ఉంది కదా కైకేయికి చెలికెత్తే, అది కూడా కుబ్జ, అది కూడా గూనిది. అలాగే ఇది కూడా పాపం గూనితో ఉంది. ఇలా వంగిపోయి చేతిలో బంగార పాత్ర పుచ్చుకొని ఆ బంగార పాత్ర మీద మూత వేసుకుని పెడుతోంది. ఆ పాత్రలో ఏముంది? సుగంధ ద్రవ్యాలు ఉన్నాయి. ఆ పాత్రలో రకరకాల అరలు ఉన్నాయి. మనకి చూడండి పోపుల డబ్బాలు లాగా, అందులో పోపుల డబ్బాలు దాంట్లో ధాన్యం, దాంట్లో ఇంకేవో ఉంటాయి. అలాగా ఈవిడ దగ్గర కూడా పూజా సామాగ్రి పెట్టుకోవడానికి మనకు వచ్చి ఒక పెద్ద డబ్బా ఉంది. అందులో ఒక దాంట్లో ఎర్రగంధం, ఓ దాంట్లో తెల్లగంధం, ఓ దాంట్లో హరిచందనం, గోపీ చందనం, ఇంకా రకరకాలైనటువంటి సుగంధ ద్రవ్యాలు ఒంటికి పూసుకుంటే ఇంకా అస్సలు చెమట పట్టదనమాట. సువాసనతో ఉంటుంది. పైగా ఈ దిక్కుమాల డియోడ్రెంట్లు కొట్టుకుంటే మంట వస్తుంది, అనారోగ్యాలు వస్తాయి. కానీ చందనం ప్రకృతి కదా, అవి పూసుకుంటే అనారోగ్యాలు రావు, అనగా మన శరీరానికి ఎలర్జీ రాదు. అటువంటి పవిత్రమైన సుగంధ ద్రవ్యాలన్నింటినీ కూడా పెట్టులో పెట్టుకుని వంగి వంగి పెడుతోంది. కృష్ణుడు దాని దగ్గరికి వెళ్ళాడు. అదేమో భయంకరంగా ఉంది, పొట్టిగా ఉంది, పగలు చూస్తే రాత్రి కల్లోకి వచ్చేలా ఉంది. దాని దగ్గరికి వెళ్ళి కృష్ణుడు సుందరి అన్నాడు. ఒళ్ళు మండిపోయింది దానికి. ఎవరైనా అసహ్యంగా ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి అంత అందంగా ఉన్నావు అంటే ఒళ్ళు మండిపోతాడండి. నల్లగా ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి అబ్బాయి ఏం మిసమిసలాడిపోతుందో నీ చర్మం అంటే వాడికి ఒళ్ళు మండుతుంది. పైకి అనలేకపోయినా తర్వాత తిట్టుకుని చితకొట్టాలనుకుంటాడు. కాబట్టి సృష్టి రహస్యం అది, దెప్పకూడదు. కానీ కృష్ణుడు దెప్పడానికి అన్నాడు అన్నమాట. ఆయన ఏమంటే అది నిజం అవుతుంది. అందువల్ల ఆయన సుందరి అన్నగాడు అనగానే ఆవిడకి కోపం వచ్చి చుర్రును చూసింది. అదే ఇంకోటి ఎవడన్నా అయ్యి ఉంటే వాడు చచ్చేవాడే. కానీ ఎదురుగుండా ఉండేది ఎవరు? కృష్ణుడు. ఆ కృష్ణుడు చూడగానే మనస్సు కరిగిపోయింది, ఆనందం పట్టలేకపోయింది. అయినా ఆయన దెప్పాడని కొంచెం అర్థమయ్యి ఆవిడ ఏముందో తెలుసా? చక్కని వాడవౌదు సరసంబుల నంపకుము ఎల్లవారికి చక్కదనంబులెక్కడివి చారు శరీర త్రివక్రయండ్రు నేనెక్కము కంసుదాసిని వినిర్మల లేపన విద్యదాన నన్మిక్కిలి రాజు మెచ్చు తగ మీరు విలేపనముల్ ధరింపరే. నాయన నువ్వు చక్కని వాడివి, అందగాడివి, నన్ను ఎందుకు ఈ సరసాలాడి బాధ పెడతావు అంటే దెప్పుతావు ఎందుకు? ఇది సరసం కాదు, నిజంగా దెప్పడమే. అయినా ఆవిడ ఏమందంటే దెప్పుతున్నావు అనకుండా సరసంబులో నంపకము, సరసవాక్యాలతో నన్ను బాధ పెట్టకు. ఎల్లవారికి చక్కదనంబులు ఎక్కడికి? అందరికీ అందం వస్తుందా? అందరూ పద్మాకర్ గారిలో అందంగా ఉంటే ఈ లోకం ఎప్పుడో బాగుపడు. భగవంతుడు పూర్వజన్మ సుకృతం వల్ల ఒక్కొక్కడికి అందం ఇస్తాడు, ఒక్కొక్కడికి బంధం ఇస్తాడు. అందరికీ అందం రమ్మంటే వస్తుందా నాయన? నువ్వు ఎక్కడో పుణ్యం చేసుకున్నావు, నువ్వు ఎంత అందంగా ఉన్నావు, నా బతుకు ఇలా ఉంది అంతే ఆవిడ. ఓ అందగాడ మళ్ళీ అంతలోనే ఆ కృష్ణుడితో మాట్లాడటం ఇష్టం కనుక ఆయనతో మాట్లాడడం కోసం ఏదో రకంగా పదాలు సృష్టించుకుని చారు శరీర అంటే ఓ సుందరాకార, నన్ను త్రివక్ర అంటారు చూసావా, నాకు 3 వంకర్లు ఉన్నాయి, గూనిదానిని, పొట్టిదానిని, కుబ్జ అంటారు నన్ను. నేను కంసుడికి లేపనములు అందిస్తాను. నేను కంసుడి దగ్గర ఆస్థానంలో పనిచేస్తున్నాను. నా పనేమిటి? సుగంధాలు తయారు చేసి ఇవ్వడం. కంసుడు ఏడాదికి ఒకసారి స్నానం చేస్తూ ఉంటాడు దిక్కుమాలాడు అరబ్ కంట్రీస్కి మళ్ళీ. అందుకని నేను వాడికి సుగంధ ద్రవ్యాలు ఇస్తూ ఉంటే వాడు ఒళ్ళంతా పూసుకుంటాడు అనమాట. కొంతమంది చూసారు లేదు, ఓ పక్కన చెమట కంపు, దానికి తోడు ఈ డియోడ్రెంట్ కంపు, ఈ రెండు కలిపి ఒక విచిత్రమైన వాసన ఇస్తాయి. ఆ కంసుడు శరీరపు వాసన బయటికి రాకుండా ఉండడం కోసం ఈ సుగంధాలు తెగ మెచ్చుకుని రాసుకుంటూ ఉంటాడు. నన్ను ఎంత మెచ్చుకుంటాడు అంది ఆవిడ. నన్ను మిక్కిలి రాజు మెచ్చును, నేను అంత బాగా తయారు చేస్తాను. ఈ సుగంధాలు తయారు చేయడం కూడా చాలా కళ్ళండోయ్. అవి సక్రమంగా తయారు చేస్తే ఎంత బాగుంటాయో, వాటిలో వెయ్యవలసినవన్నీ వేసి పాళ్ళు ఎంత వేయాలో అంత తెలియాలన్నమాట. ఎక్కువ పచ్చకర్పూరం వేస్తే ఎక్కువ మంట వస్తుంది. టక్కర్లో పైకెత్తాడు. ఆశ్చర్యం, వెంటనే వంకర్లు పోయి నిటారు పడిపోయింది ఆవిడ. అందరిలాగే పొడుగైన శరీరంతో తయారయ్యింది. అస్సలు ఆశ్చర్యం చెప్పమంటారా? ఇంత పూర్వం వికృతంగా వంకరలతో ఉన్న శరీరం అంతా సక్రమమైపోయి ఒక అపూర్వ నవ నవ లావణ్యంతో సుందరీమణి అయిపోయింది. ఆవిడకి అందం వచ్చినట్టు ఎలా తెలుసు
అంటే పక్క వాళ్ళందరూ ఏం చేశారు, అబ్బా ఏమందో ఏమందో అద్భుతం చప్పట్లు కొట్టేస్తున్నారు అనమాట. ఈ చెలికత్తెలంతా ఎంతో పూర్వం మేము అందంగా ఉన్నాం, ఈ నాయకురాలు అసహ్యంగా ఉందనుకున్నారు. ఇప్పుడు నాయికకి అందం రాగానే వాళ్ళంతా మాకంటే నువ్వు ఎంత అదృష్టవంతురాలి అంటే ఆవిడికి ఏం జరిగిందో ఇంకా అర్థం కాల. వంకర్లు తీరేయని తెలిసింది కానీ తన ముఖం ఎంత అందంగా ఉందో తెలియదు. ఇప్పుడు ఆ ముఖం ఎలా ఎవరు తెలుసుకోవడం, తన ముఖం అందంగా ఉందని ఎలా తెలియాలి? వెంటనే కృష్ణుడికే చూసింది. వెంటనే ఆవిడికి అమ్మ ఇది నా అందమేనా అని మూర్చొచ్చిందిట. ఇప్పుడు మీకు అర్థమైందా? కృష్ణుడిని చూడగానే ఆవిడికి తన అందం ఏమిటో తెలిసింది. ఎలా తెలిసింది? కృష్ణుడి యొక్క బొగ్గలు అద్దంలో ఉన్నాయి, చెక్కిళ్ళు తల అద్దంలో మెరిసిపోతున్నాయి. ఈ అద్దం లాంటి చెక్కిళ్లలో తన రూపం తానే చూసుకుని మురిసిపోయింది ఆవిడ. అందుకని అద్దం లాంటి చెక్కిళ్ళు చూసి ముద్దు వస్తుందంటామని అందుకు రాశారు. శ్రీకృష్ణుడి యొక్క చెక్కిళ్ళు కపోలములు అద్దాల్లో ఉన్నాయన్నమాట, అంత బాగున్నాయన్నమాట. కొంతమంది చూస్తే నిజంగానేనండి అసలు ఆ బుగ్గల్లో మన రూపం కనబడుతుంది. ఈ మధ్యన ఒక ఆయన నా ముందు నిలబడ్డాడు పొట్టిగా, ఆయన బట్టతల్లోనే నా ముఖం కనబడింది. ఇక ఇందులో కనబడటంలో ఆశ్చర్యమే ఉన్నది. అందమైన ఆ చెక్కిళ్లలో తన రూపాన్ని చూచుకుని ఇది నా రూపమేనా అని మూర్చిపోయి ఎంత అందమును ప్రసాదించావా కృష్ణ, ఈ సౌందర్యం నీ సొమ్ము అని వెంటనే ఆయన కొంగు పట్టుకుంది. ఈ పైన వస్త్రం ఉందే ఆ కొంగును పట్టుకుంది. వెంచేయుమున ఆ ఇంటికి పంచశరాకారయనుచు పైబడి కొంగ ఆకర్షించి తిగిజే సుందరి పంచాసుగ బాణ జాల భగ్న హృదయ. తండ్రి కృష్ణ మా ఇంటికి వేంచేయి, నువ్వు మన్మధుని కంటే కూడా అందంగా ఉన్నవాడివి, ఈ సౌందర్యాన్ని నీకు దాస్యంగా అప్పగిస్తాను, కానుకగా ఇస్తాను రా అని పై కొంగుచ్చుకుని ఇంటికి లాగుతూ ఉంటే కృష్ణుడు చిరునవ్వు నవ్వాడు. ఆ సమయంలో మన్మధుడు 5 బాణాలు వేసేశాడు ఆవిడ మీద. దాంతో పూర్తిగా ఆవిడ మనసు పరవశత్వం పొందింది. కృష్ణుడు ఇంటికి తీసుకుపోతానన్నది. అప్పుడు కృష్ణుడు వస్తానులే సైరంధ్రి, భవిష్యత్తులో వస్తాను, ఇప్పుడు రానన్నాడు. ఆ సైరంధ్రి జాతి స్త్రీని అనుగ్రహించి సౌందర్యం ఇచ్చి భవిష్యత్తులో మీ ఇంటికి వస్తాను, ఇప్పుడు మాత్రం చేయవలసిన పనులు ఉన్నాయి పొమ్మనగానే మళ్ళీ రావాలి సుమా, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి సుమా అని వదలలేక వెళ్ళిపోయింది. ఈ సైరంధ్రి జాతి స్త్రీలు ఆ రోజుల్లో ప్రత్యేకంగా గంధం తీయడం కానీ, పాతివృత్యంతో ఉండడం కానీ, ఎంగిలి తినకుండా ఉండడం కానీ ఇలాంటి నియమాలతో ఉండేవారు. అందుకే ద్రౌపది ఈ జాతి స్త్రీ వేషంలోనే విరాట్ రాజు గారి కొలువులోకి వెళ్ళింది. వాళ్ళు ఎంగిలి తినరు, ఎవడి జోలి పెడితే వాడి జోలికి వెళ్ళరు, వాళ్ళకు ఒక్కడే భర్త ఉంటాడనమాట. మహా అద్భుతమైన దివ్యమైన నియమములు కలిగిన వాడు. సైరంధ్రి జాతి స్త్రీలకు వృత్తి ఏమిటంటే గంధాలు అరగదీయడం. సుదేష్ణాదేవికి ద్రౌపది గంధాలు అరగదీసి ఇస్తూ ఉంటే ఆవిడ ఒళ్ళంతా పూసుని ఇంకా బాగున్నాయి, రేపు ఇంకా బాగా తయారు చేయి, పెర్ఫ్యూమ్స్ అనేదిట, సుగంధ ద్రవ్యాలు తయారు చేయనేదిట. ఆ సైరంధ్రి వెళ్ళిపోయింది. ఈ విధంగా కృష్ణుడు ఒళ్ళంతా చందనం పూసుకుని అందంగా తిరిగాడు. అక్కడ యాగశాల కనపడింది. రేపు యజ్ఞం అక్కడ జరగబోతోంది, చాలా పెద్ద యాగశాల. ఆ యాగశాలలో ఓ పక్కన కంసుడి యొక్క ధనుస్సు ఉంది, కొండంత విల్లుడు, పెద్ద కొండలా ఉంటుందో ఆ ధనుస్సు అంతుంది. అసలు ఆ విల్లును ఒక మాదిరివాడు ఎత్తలేడు. కంసుడు పరాక్రమవంతుడు కాబట్టి అది ఎత్తగలుగుతున్నాడు. ఆ విల్లు చూడడానికి కాపలా వాళ్ళు ఒక క్యూ సిస్టమ్ పెట్టారు. మనం గుళ్ళోకి వెళ్ళేటప్పుడు ఎలా ఉంటుంది అలా వరుస క్రమంలో వెళ్ళి ఆ విల్లును చూసి దండం పెట్టుకుని ఎవరి దాని వాడు వెళ్ళిపోవచ్చు అనమాట. పొద్దున్న నుంచి సాయంకాలం దాకా ఆ విల్లు చూడడానికి కూడా అనుమతి ఉన్నది. చీకటి పడితే మాత్రం ఇంకెవరు వెళ్ళవరు. ఇప్పుడు పిల్లలు కూడా ఆ శాలలోకి వెళ్ళారు. కృష్ణుడితో పాటు వరుస క్రమంలో వెళ్ళారు. ముందు కృష్ణుడు, వెనక బలరాముడు, ఆ వెనక పిల్లలు వెళ్ళారు. పిల్లలు దూరం నుంచే ఇది కొండ లేక విల్ల అంటూ ఉండగా బంధుల్ మేలన వామహస్తమున చాపం వెత్తి మౌర్వీలతా సంధానం వనరించ కృష్ణుడు. అందరూ బంధువులు శభాష్ శభాష్ అంటూ ఉండగా హఠాత్తుగా చూస్తున్నట్టు చూసి ఎడంచెత్తు అంత ధనుస్సుని చటుక్కులు ఎత్తాట. గంధేభంబు రసాల ఖండమునుగిన్ ఖండించు భంగిన్. ఒక పెద్ద ఏనుగు ఉంది. ఆ ఏనుగు దగ్గరికి చెరుగ్గడ పట్టుకెళ్ళాం. చెరుగ్గడ ఏనుగుకిస్తే ఏం చేస్తుంది? పెట్టిందని వెరగొట్టి నవిలి మింగేస్తుంది. చూస్తున్నారుగా మీరు, పెద్ద పెద్ద రొట్ట వేస్తే ఆ రొట్టని పీల్చి అక్కడ ఉన్నటువంటి ఆ కట్టల్ని తుక్కు చేసేస్తుంది. అది ఏనుగు మంచి చెరుకుగడ విరిచినట్లుగా శ్రీకృష్ణ పరమాత్ముడు ఎంత పెద్ద కంసుని యొక్క విల్లుని ఎడం చేత్తో పైకెత్తి గట్టిగా అల్లెచాడు లాగగానే పెళ్ళు అనే శబ్దంతో విరిగిపోయింది. ఆనాడు రామావతారంలో శివధనుర్భంగం, ఇప్పుడు కృష్ణావతారంలో కంసధనుర్భంగం చేశాడు. 2 ముక్కలు విరిగి కింద పడిపోయింది.
కింద పారేశారు. దాంతో కాపలా వాళ్ళ కొళ్ళు మండిపోయింది. దుర్మార్గుడా, మా రాజుగారి విల్లు విరగొట్టావా? రాజుగారికి తెలిస్తే మా కొంపలు మురగవా? ఆయన మమ్మల్ని శిక్షించరా? ఒరే వీడిని కొట్టండి, నరికేయండి, ముక్కలు చేసేయండి, పొడి చేయండి అని కాపలా వాళ్ళు కొన్ని వందల మంది కత్తులు, గండ్రగొడ్డళ్ళు, ఈటలు, గదలు, ముద్గరములు, పాశములు పుచ్చుకుని కృష్ణుడి మీదకి దూకారు. వెంటనే కృష్ణుడు ఈ విరిగిపోయిన ధనుస్సులో ఒక ముక్కను అన్నగారికి ఇచ్చి, అన్నయ్య వేసేయి అన్నాడు. అన్నగారు ఒక ముక్క, తమ్ముడు గారు ఒక ముక్క, ఏది ఈ ధనుస్సు యొక్క ముక్కలు పుచ్చుకుని వచ్చిన వాడు వచ్చినట్టే డామ్ డామ్ అని నెత్తి మీద కొట్టడమే, కొబ్బరికాయలు పగలగొట్టినట్టుగా. ఈ విధంగా వాళ్ళ తలకాయలన్నీ పగలగొట్టేసి మొత్తం కాపలా వాళ్ళని చంపేశారు. ఈ శబ్దం, ఈ ధనుస్సు విరిగిన శబ్దం కంసుడికి గుండెల్ని బేజారెత్తించింది. వాడి బెంకం తొలగిపోయింది. ఇంత శబ్దం వచ్చేసరికి, మారుమోగిపోయేసరికి వాడు ఉలిక్కిపడి కింద పడిపోయి ఏమిట్రా అన్నట్ట. కాసేపటికి కొంతమంది గూఢచారులు వచ్చి, మహారాజా ఏం చెప్పమంటారండి, మీరు తప్ప ఎవరు ఎత్తలేని అంత కోదండాన్ని కుర్రాడు విరగొట్టేశాడు, కాపలా వాళ్ళందరినీ చంపేశాడు అనగానే ఇక వాడికి భయం పట్టుకుందిట. ఓరి దేవుడు, అనవసరంగా కొరుగుతో తలగొక్కున్నట్టుగా వీడిని తెప్పించుకున్నాను ఇక్కడికి, ఆ ధనుసుని విరగొట్టడం ఏమిటి, కాపలా వాళ్ళని చంపడం ఏమిటి అనుకున్నాడు. ఇంకా రాత్రి అన్నం తింటే ఒట్టువాడు. గర్రళ్ళము మృంగుటయును ప్రేతము పరిరంభించుటయును నగ్నభావుడగుటయున్. వీడికి రాత్రి కల, నిద్ర పడుతోంది, మళ్ళీ కల వస్తోంది, ఉలిక్కి పడి లేచిపోతున్నాడు. అమ్ము అంటాడు, మళ్ళీ పడుకుంటాడు, మళ్ళీ కల వస్తోంది, మళ్ళీ ఉలిక్కి పడతాడు. ఏమిటా కళ? కళలో ఓసారి విషం తాగినట్టు వచ్చిందట. కళ్ళలో విషం తాగినట్టు వచ్చిందంటే తెల్లారితే చస్తాడని అర్థం. ప్రేతము పరిరంభించుటయును, శవాన్ని కౌగిలించుకున్నట్టు కల వచ్చింది అంటే అది కూడా పోయే కాలం దగ్గరకు వచ్చేటప్పుడు ఆ కల వస్తుంది. నగ్నభావుడగుటయును, గొడ్డిప్పుకు తిరుగుతున్నట్టు కల్లో రాకూడదు, గుర్తుపెట్టుకోండి. అలా నగ్నభావుడైనట్టు కనపడితే కూడా మరణం దగ్గరకు వస్తుందన్నమాట. ఈ విధంగా వాడికి పదే పదే రకరకాల కళలు వచ్చాయి. ఒక నల్లని స్త్రీ ఎర్రని బట్టలు కట్టుకుని గన్నేరు పూల దండ పట్టుకొచ్చి వీడి మెడలో వేసి వీడి మెడకు తాడు కట్టి దక్షిణం దిక్కుకి ఈడ్చుకుపోతున్నట్టు కల వచ్చింది. అంటే మృత్యుదేవత ఈడ్చుకుపోతున్నట్టు కల వచ్చింది. ఇంకా వాడికి నిద్ర పట్టడంలా. పెళ్ళాన్ని ఏమేయో ఎవరున్నారు పక్కన అంటున్నట్ట. ఆ పూట వాడికి చూపు ఆగిపోయింది, సరిగ్గా కనపట్టంలా. గుండెకాయ చప్పుడు వినపట్టంలా. చెవి దగ్గర చెయ్యి పెట్టుకుంటే అస్సలు లోపల హృదయ స్పందన వినపడడం లేదు. దాంతో ఇక ఆ పూటంతా తెలియకుండానే భీతితో సరిగ్గా నిద్ర పడలేక అసలే తాగుబోతైన వాడు మరింత ఎర్రబడిన కళ్ళతో కూర్చుండిపోయాడు. నిద్ర పడితే భయం వేస్తుందన్నమాట వాడికి. అందుకని నిద్ర లేకుండా పక్కన భార్యల్ని లేవండేవో నాకు భయంగా ఉంది, నాకు భయంగా ఉంది అన్నట్టు. అంత దుస్థితి వచ్చింది వాడికి ఆ రాత్రి. కంసుడు ఎలా ఉండగా ధనుస్సుని విరగ్గొట్టి చీకటి పడుతోంది. ఈ చీకట్లో కొంచెం ఎక్కడో చోట జాగ్రత్తగా ఉంటే మంచిదని పిల్లలతో కలిసి కృష్ణుడు మంచి స్థలం ఎక్కడుందా అని వెతకడం మొదలెట్టాడు. సరిగ్గా సూర్యుడు అప్పుడు అస్తమించడం మొదలుపెట్టాడు. గగనారణ్య చరాంధకార గజమున్ కాలాహ్వయవ్యాధుడచ్చుక బట్టంగమకించి మచ్చిడుటకై చోతాంకుర శ్రేణి చే ఉగి కల్పించిన బంధుకంబనగా ఒగి కల్పించిన కందుకంబనగా సూర్యుండంతా వీక్షంపగా తగే పశ్చిమ మహాధాత్రీధరేంద్రంబునన్. సూర్యుడు పడమర దిక్కున క్రమంగా ఏమయ్యాడు? ఎర్రగా మారిపోయాడు. అస్తమించే ముందు సూర్యుడు ఎలా ఉంటాడు? సూర్యాస్తమయ సమయంలో ఎర్రగా ఉంటాడు. మందప్రభతోడ, అప్పుడు కాంతి కూడా తగ్గిపోయింది. మధ్యాహ్నం పూట ఉన్న వేడి సాయంత్రం ఉండదు కదా, అందుకని తక్కువ కాంతితో ఎర్రని ముద్దగా మారి పశ్చిమ సముద్రంలోకి దిగుతున్నాడు సూర్యుడు. అది చూడడానికి ఎలా ఉందో తెలుసిన? ఆకాశం అట ఒక అడవి, ఆకాశమే ఒక అడవి. ఆ అడవిలో ఒక ఏనుగు తిరుగుతోంది. ఆ ఏనుగు ఏమిటి? చీకటి అనే ఏనుగు. రాత్రిపూట చీకటి వస్తుందిగా, ఆకాశం అనే అడవిలో చీకటి అనే ఒక ఏనుగు తిరుగుతోంది. ఏనుగుని పట్టుకోవాలనుకున్నాడు ఒక బోయవాడు. ఆ బోయవాడు ఎవడు? కాలపురుషుడు. కాలము అనేటటువంటి ఒక బోయవాడు చీకటి అనే ఏనుగుని ఆకాశం అనే అడవిలో తిరుగుతుంటే పట్టుకోవాలనుకున్నాడు. ఏనుగుని పట్టుకోవాలనుకున్నవాడు ఏం చేస్తాడో తెలుసా? బోయవాడు దానికి ఆశ కల్పిస్తాడు. ఏమిటి ఆశ? చిగుళ్ళు అంటే బాగా ఇష్టం దానికి. మామిడి చిగుళ్ళు అంటే బాగా ఇష్టం. లేతగా ఎర్రగా ఉండే మామిడి చిగుళ్ళని పెద్ద బంతి కింద చూడతట్టవాడు. ఆ బంతిని ఏనుక్కి చూపిస్తాడు. పాపం ఆ బంతిని చూసి ఈ చిగుళ్ళు తినడానికి అది పరుగు పరుగులు వస్తుంది. రాగానే దారిలో ఏం చేస్తాడు ఆయన? ఒక గొయ్యి తవ్వి ఆ గొయ్యి మీద
పైన కొన్ని ఆకులు కప్పుతాడు. ఈ బంతి తినడం కోసం అది పరిగెత్తుకుంటూ వచ్చి ఆకుల మీద కాలేసి గోతులో పడిపోతుంది. ఇప్పుడు సూర్యుడు అస్తమిస్తున్నాయని ఎలా ఉన్నట్ట, కాలుడు అని పేరు కలిగిన ఒక బోయవాడు ఆకాశం అనే అడవిలో తిరుగుతున్న చీకటి అనే ఏనుగును పట్టుకోవడానికి మామిడి చిగుళ్లతో కల్పించిన బంతిలాగా ఉన్నట్ట సూర్యుడు ఎర్రగా. ఎంత అద్భుతమైన వర్ణనండి. సూర్యుడేమో మామిడి చిగుళ్లతో తయారు చేసిన బంతి. ఈ బంతి ఎవరికి చూపిస్తున్నాడు? చీకటి అనే ఏనుగుకి. ఆ చీకటి అనే ఏనుగు ఎక్కడ తిరుగుతుంది? ఆకాశం అనే అడవిలో. దాన్ని పట్టుకోవడానికి వచ్చిన బోయవాడెవడు? కాలపురుషుడు అనేటటువంటి కిరాంతకుడు. అలా ఉన్నాడు ప్రస్తుతం సూర్యుడు పశ్చిమ మహాధాత్రి ధరేంద్రంలో పడమర కొండ వైపు అస్తమిస్తూ.